ఏదైనా ఒక అబ్జర్వేషన్ అనేది ఒకటి తీసుకోబోయి ఇంకొకటి తీసుకున్నాను బై ఎర్రర్, అప్పుడు ఒరిజినల్ మీన్ ఎంత అని చెప్పేసి అడుగుతారు. సో అర్థమెటిక్ మీన్ ఆర్ మైనస్ డిఫరెన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. డిఫరెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఒరిజినల్ వాల్యూ ఏం తీసుకోవాల్సింది? +15 తీసుకోవాల్సింది. కానీ దీనికి బదులు ఆయన ఏం తీసుకున్నాడు? -15 తీసుకున్నాడు. సో డిఫరెన్స్ ఏమవుతుంది? 15 మైనస్ ఆఫ్ -15 30 అనేది మనకు డిఫరెన్స్ అవుతుంది. సో మనకు ఒరిజినల్ వాల్యూ నుంచి ఈ తీసుకున్న వాల్యూకి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ +15 నుంచి -15కి వెళ్ళింది అంటే వాల్యూ ఏమవుంది? డిక్రీజ్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా అర్థమెటిక్ మీన్, మనకు అర్థమెటిక్ మీన్ ఎంత ఇచ్చాడు? 12.5 ఇచ్చాడు. సో డిక్రీజ్ అన్నాం కాబట్టి ప్లస్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఇంక్రీజ్ వచ్చింది అనుకో మైనస్ తీసుకోవాలి. సో 12.5 డిఫరెన్స్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 20 ఇచ్చాడు. సో ఏమవుతుంది? ఆటోమేటిక్ గా 14 అనేది మనకు ఒరిజినల్ మీన్ అవుతుంది.